ఈరోజు మనం ప్రిఫిక్స్ సమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంటి? అరేలో ఉన్న ఒక్కొక్క ఇండెక్స్‌కి ఆ ఇండెక్స్ వరకు ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేసి పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో మనం ఒక 1 వీక్ అంతా హ్యాంగ్ అయ్యాం. ఒక ఫ్రెండ్ వచ్చి డే 2 నుంచి డే 4 వరకు ఎంత ఖర్చయిందని అడిగాడు. అండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చి డే 1 నుంచి డే 3 వరకు ఎంత ఖర్చయిందని అడిగాడు. ఏముంది బ్రో, డే 1 + డే 2 + డే 3 చేస్తాను. డే 2 + డే 3 + డే 4 చేస్తాను. వాళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తాను అనుకో. ఓకే, బానే ఉంది. ఇలా కాకుండా దీన్ని సింపుల్‌గా ఎలా చేయాలో నేను చెప్తా విను. మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని ఒక అరేలో స్టోర్ చేసుకుందాం. అండ్ ఇంకొక అరే తీసుకుందాం. దీన్ని ప్రిఫిక్స్ సమ్ అని అనుకుందాం. దీంట్లో 0th ఇండెక్స్‌లో ఫస్ట్ డే ఎక్స్‌పెన్సెస్ అనేది స్టోర్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఇండెక్స్‌లో 0+1 అంటే డే 1 + డే 2 టోటల్ ఎక్స్‌పెన్సెస్ అనేది స్టోర్ చేద్దాం. ఇలా డే 3, డే 4, డే 5, డే 6 ఇలా ఆయా రెస్పెక్టివ్ డేస్ వరకు ఎంతెంత ఖర్చయిందో ఆ ఇండెక్సెస్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుందాం. సో, ఇక్కడ నేను నీ ఫ్రెండ్ డే 2 నుంచి డే 4 వరకు ఎంత ఖర్చయింది బ్రో అని అడిగినప్పుడు నువ్వు ప్రిఫిక్స్ సమ్ అరేలో థర్డ్ ఇండెక్స్‌లో నుంచి 0th ఇండెక్స్ వాల్యూ అనేది మైనస్ చేస్తే నీకు డే 2 నుంచి డే 4 వరకు ఎంత ఖర్చయింది అనేది వస్తుంది. అంటే నువ్వు టోటల్ 4 డేస్ ఎక్స్‌పెన్సెస్‌లో నుంచి ఫస్ట్ డే ఎక్స్‌పెన్సెస్ అనేది మైనస్ చేస్తున్నావు. సేమ్ ఫర్ డే 1 టు డే 3 ఇలా నువ్వు మల్టిపుల్ రేంజ్ క్వరీస్ అనేవి ప్రిఫిక్స్ సమ్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ రిపీటెడ్ ఎడిషన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మాట్లాడుకుందాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.